వెల్కమ్ టు పల్లాస్ కిచెన్. నేను 7 శనివారాల వ్రతంలో ఇవాళ 8వ వారం కంప్లీట్ అయిపోయిందండి. ఉద్యాపన ఇవన్నీ చేసుకున్నాను. దాని గురించి పూర్తి పూజా విధానము, ప్రసాదాలు ఎలా చేయాలో అన్నీ చూపిస్తాను. ముందుగా ఆవ పులిహార అండి. ఇది చాలామంది మా సబ్స్క్రైబర్స్ అడిగారు, అందుకని నేను చేసి చూపిస్తున్నాను ఈ పూజా విధానంలోనే. ముందుగా ఒక గిన్నె తీసుకోండి. నేను పల్లి ఆయిల్ అంటే వేరుశనగ నూనె చాలా బాగుంటుంది ఈ పులిహారకి. ఆయిల్ వేసుకుని తర్వాత కొంచెం ఒక పావు కిలో చింతపండు నానబెట్టుకున్నానండి. మీకు ఎంత కావాలంటే అంత వాడుకొని మిగతాది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్నాళ్ళైనా నిల్వ ఉంటుందండి, ఎన్ని నెలలైనా. అందుకని నేను ఎంత కావాలంత వాడుకుంటాను, మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఈ చింతపండు నానబెట్టుకున్నాను కదా, ఆ చింతపండుని మంచిగా చిక్కటి గుజ్జులా చేసుకొని ఆయిల్లో వేసేసుకోండి. చిక్కటి గుజ్జు రావాలి. తర్వాత కొంచెం సాల్టు, టేస్ట్కి తగ్గట్టు కొంచెం ఉజ్జాయింపుగా వేసేసుకోండి. ఒక 2-3 స్పూన్లు వేసుకోండి. కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. తర్వాత అవసరమైతే వేసుకుందరు. కొంచెం ఒక స్పూన్ పసుపు. తర్వాత దీన్ని మొత్తం స్టవ్ మీద పెట్టుకొని కొద్దిగా చిన్న బెల్లం ముక్క వేసుకోండి. ఎందుకంటే ఆ పులుపుకి కొంచెం తీపి తగిలితే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఈ గిన్నెతో సహా పెట్టేసుకొని కొంచెం మరిగించుకోండి. బాగా ఉడకాలండి. ఆయిల్లో ఈ చింతపండు గుజ్జు అవన్నీ ఉడికితేనే మనకి చిక్కటి గుజ్జులాగా తయారవుతుంది. అది అప్పుడు ఎన్ని రోజులైనా మనం స్టోర్ చేసుకోవచ్చు. మనం ఎంత కావాలంటే అంత వాడుకోవచ్చు. తర్వాత అన్నం అది ఉడకబెట్టేసుకొని చల్లారి పెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఈ పులిహార పులుసు కూడా అందులోకి వేసేసుకొని కలిపి పెట్టుకోండి. తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని పల్లీలు, శనగపప్పు, మినప్పప్పు, అవి మీకు ఎన్ని కావాలంటే అన్ని ఒక 2-3 స్పూన్లు ఎక్కువ వేసుకున్నా పర్వాలేదండి, చాలా బాగుంటాయి. ఆవాలు 1 స్పూను, ఎందుకంటే ఆవాలు వేడి కాబట్టి నేను తక్కువే వేస్తున్నానండి. ఎందుకంటే ఆవు పులిహార కాబట్టి ఆవు పౌడర్ కూడా వేస్తాను లాస్ట్లో. తర్వాత జీలకర్ర, కొంచెం 2-3 ఎండుమిర్చి. కొంచెం కారం కారంగా ఉంటే ఆ పులుపు కారంతో చాలా బాగుంటుందండి పులిహార అనేది. ఒక 5-6 మిర్చీలు కూడా వేసుకున్నానండి. పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి సన్నగా వేసుకున్నాను. తర్వాత కరివేపాకు కూడా వేసుకోండి. కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది. పులిహారకి కంపల్సరీ ఉండాలండి, ఉండేటట్టు చూసుకోండి మీరు. ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోండి, మంచి వాసన వచ్చే వరకు. ఈ పల్లీలు, ఇవి శనగపప్పులు ఇవన్నీ బాగా వేగిపోవాలండి. తర్వాత ఇంగువ. ఈ పులిహారకి మెయిన్ ఇంగువే టేస్ట్ ఉంటుందండి. ఈ ఇంగువ వేయడం వల్ల చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఈ విధంగా అన్నీ ఫ్రై చేసుకొని మనం ఉడకపెట్టుకుని చింతపండు పులుసు ఇవన్నీ వేసుకున్నాం కదా, అందులోకి ఇవన్నీ వేసేసుకొని పక్కన పెట్టుకుని చల్లారి పెట్టుకోండి. చల్లారి పెట్టేసుకున్నాక తర్వాత మిగతా ప్రొసెస్ తర్వాత లాస్ట్లో చూపిస్తాను. తర్వాత వేరే ఐటము శనగలతోటి ఈ చూపిస్తున్నాను. మళ్ళీ ఒక ముగ్గుడు పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ముగ్గుడు పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. 1 స్పూను పసుపు, ఉప్పు, కొద్దిగా కారము, కొంచెం ధనియా పౌడరు. ఇది చాలా శనగలు కూడా చాలా మంచివండి, వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టము. తర్వాత ఇంగువ కూడా కొద్దిగా వేసుకోండి. తర్వాత జీలకర్ర పొడి కూడా వేసుకోండి. ఇది శనగలకి పోపు వేస్తుంటాం చాలామంది, కానీ నేను ఈ విధంగా ఈసారి నేను చేస్తున్నానండి. మనం ముందు రోజు నానబెట్టుకొని శనగల్ని దాన్ని నెక్స్ట్ డే ఉడికించుకొని కొంచెం ఉప్పు పసుపు వేసుకొని దాన్ని ఇందులోకి మనము ముగ్గుల్లో వేసుకున్న కారాలకి అన్నింటికి కూడా వేసుకొని మాకు పక్కన పెట్టేసుకోండి. శనగలది తయారైపోతుంది, అదొక రెసిపీ. తర్వాత చల్లారి పెట్టుకున్న పులిహారలోకి ఆవాలు, జింజర్ పౌడర్ చేసి పెట్టుకొని అది ఇందులో కలుపుకోండి, చాలా బాగుంటుంది. దీన్ని కట్టా చావాలని కూడా అంటారు మహారాష్ట్రలో. మా సబ్స్క్రైబర్స్ చాలామంది మా ఫ్రెండ్స్ చేయమని అడిగారు, అందుకని నేను చూపిస్తున్నాను. తర్వాత ఇంకొక ప్రసాదం నువ్వులు ఉండలు. ఇప్పుడు ఒక పావు కేజీ నువ్వులు తీసుకొని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని అందులో ఇలాచీ పౌడర్ కూడా వేసేసుకొని, ఇలాచీ డైరెక్ట్ వేసేసుకోవచ్చు. తర్వాత బెల్లము, ఒక పావు కేజీకి ఒక చిన్న బెల్లం ముక్క వేసుకోండి తురుముకొని. ఇవన్నీ మిక్సీ జార్లోకి వేసుకొని పౌడర్లా చేసుకోండి. దాంతోనే పౌడర్ అయిపోతుంది, మనకు ఉండలాగా వచ్చేస్తుంది. 2-3 సార్లు తిప్పితే ఇలా ఉండలుగా రెడీ చేసి పెట్టేసుకోండి. నువ్వులు ఉండలు వెంకటేశ్వరంకి రెడీ అయిపోయినాయి. తర్వాత పూజా విధానం చూపిస్తాను. ఏమేమి ఐటమ్స్ కావాలో పూజకి అవన్నీ చూపిస్తాను. పసుపు, కుంకుమ, అక్షంతలు, గంధము, తాంబూలాలు, హారతి కర్పూరము, ధూపము, అగరవత్తులు, ఇవన్నీ మామిడాకులు, పంచపాత్ర, ఒత్తులు, దీపాలు, ఇవన్నీ ఆభరణాలు, వస్త్రాలు ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టేసుకోండి. ముందుగా రెడీ చేసి పెట్టుకుంటే మనము మధ్యలో లేవనవసరం లేదు. తర్వాత పిండి దీపాలు 7 దీపాలు పెడతాం. 7 వారాలు కంప్లీట్ అయినాయి, ఇది 8వ వారం అని చెప్పి నేను 8 పెట్టుకున్నానండి. ఈ బియ్య పిండిలో కొంచెం బెల్లము, ఆవు పాలు వేసి ముద్దలా చేసుకుని ఇలాగ 8 రెడీ చేసుకుని తర్వాత పసుపు కుంకుమలు ఇలాగ అలంకరించుకోండి.
తర్వాత ఇందులో కొంచెం ఆయిల్ కానీ ఆవు నెయ్యి కానీ వేసుకొని ఒత్తులన్నీ వేసుకోండి. తర్వాత ఇదిగో ప్రసాదాలు పంచపాత్ర ఒకటి, ఇంకొక పంచపాత్ర దేవుడి దగ్గర పెట్టడానికి, నువ్వులుండలు, పానకము, పంచామృతాలు, పులిహార, వడపప్పు, పానకము, శనగలు, చలిమిడి ఇవన్నీ రెడీ చేసుకున్నాను. తులసి దళాలు, 2-3 రకాల పువ్వులు, ఆయిల్, చదువుకోవడానికి అష్టోత్తరాలకి బుక్స్, ఒక అగ్గిపెట్టె, ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. ముందుగా ఒక పీట వేసుకుని ఒక ఎర్రటి వస్త్రం కానీ పసుపు వస్త్రం కానీ పరుచుకోండి. తర్వాత కొంచెం ఒక గుప్పిడి బియ్యం ఇలాగ నేను చూపించిన విధంగా వేసుకోండి. తర్వాత గణపతిని ముందుగా పెట్టుకోండి. తర్వాత వెంకటేశ్వర స్వామి చిత్రపటం ఉంటే అది కంపల్సరీ ఉండాలండి, ఎందుకంటే వెంకటేశ్వర స్వామి పూజ కాబట్టి. ఆ వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని కూడా ఈ విధంగా బియ్యం మీద పెట్టుకోండి. తర్వాత ఒక పువ్వు, ఒక మాల కూడా రెడీ చేసుకున్నానండి, తులసి మాల. తర్వాత లక్ష్మీ అమ్మవారిని కూడా పక్కన కంపల్సరీ ఉండాలండి. తర్వాత మనం ఫస్ట్ రోజు కట్టుకున్న ముడుపును కూడా పెట్టుకొని తర్వాత దీపాలన్నీ రెడీ చేసి పెట్టేసుకుని ముందుగా ఆచమనం అది చేసుకోవాలి. పంచపాత్ర ఉంది కదా, ఆచమనం చేసుకుని తర్వాత గణపతికి పూజ చేసుకోవాలండి. అష్టోత్తరాలతో పూజ చేసుకుని ధూపం, దీపం, నైవేద్యం, వస్త్రం, ఆభరణం, తాంబూలం, నైవేద్యం అన్నీ పంచామృతాలతోటి పూజ చేసుకుని తర్వాత శుద్ధ జలంతో కూడా పూజ చేసుకుని వస్త్రము, ఆభరణము, పుష్పాలు, ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలం అన్నీ సమర్పించుకొని తర్వాత వెంకటేశ్వర స్వామికి కూడా అదేవిధంగా ఆచమనీయం చేసుకొని పంచామృతాలతోటి సంప్రోషణ చేసుకోండి, అభిషేకం చేసుకున్నట్టే. తర్వాత శుద్ధ జలంతో కూడా వెంకటేశ్వర స్వామికి అభిషేకం చేయండి. తర్వాత పుష్పాన్ని కూడా సమర్పించండి. 2-3 రకాల పువ్వులు మనం దగ్గర ఉంటాయి కాబట్టి ఈ పుష్ప అలంకరణ కూడా మంచిగా చేసుకోండి. తర్వాత గంధంలో ముంచి గంధాన్ని కూడా పుష్పంతో సహా పాదాల వద్ద ఉంచండి వెంకటేశ్వర స్వామికి. మందార పుష్పం మీ దగ్గర ఏమేమి ఉంటే అవన్నీ కూడా పుష్పాలతో పూజ చేసుకోండి. తర్వాత అష్టోత్తరాలతో తులసి పూజలు కూడా చేసుకుని తర్వాత ఆభరణం, వస్త్రం, ధూపం, దీపం, నైవేద్యం అవన్నీ కూడా సమర్పించుకోండి. ఇలా తులసి దళాలతో చేసేసుకున్నాను. తర్వాత లక్ష్మీ అమ్మవారికి కూడా కుంకుమ పూజ చేసుకోండి. అష్టోత్తరాలతోటి లక్ష్మీ అమ్మవారికి కుంకుమ పూజ చేసుకోండి. తర్వాత ధూపం సమర్పించుకోండి. తర్వాత ధూపం, దీపం, తర్వాత నైవేద్యం మీరు వండి పెట్టుకున్న, నేను 7 రకాలు చేసి పెట్టుకున్నాను ఐటెంకి. 7 రకాల ఖర్జూరాలు, పాలు అవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకొని 5 సార్లు పుష్పంతో నైవేద్యం సమర్పించాను. తర్వాత చివరగా తాంబూలం కూడా సమర్పించుకున్నాను. తర్వాత కర్పూర హారతి కూడా గోవింద అని అనుకుంటూ కర్పూర నీరాజనాలు కూడా మొత్తం వెంకటేశ్వర స్వామికి ఉన్న దేవుళ్ళందరికీ కూడా మనం సమర్పించుకోవాలండి. ముందు నిత్య పూజ అయితే చేసేసుకోవాలి. మా వారు ఇవన్నీ చేసుకుని వెళ్ళిపోయారు. తర్వాత నేను ఇవన్నీ చేస్తున్నాను, టైం పడుతుంది కదా. మొత్తం దేవుళ్ళందరికీ కూడా కర్పూర నీరాజనాలు సమర్పించుకున్నాను. ఈ పూజ చేయడం వల్ల నాకు చాలా మనశ్శాంతిగా అనిపించిందండి, చాలా సంతోషంగా అనిపించింది. నేనైతే ఏదో ఆశించి అయితే ఈ పూజ చేయలేదండి. తర్వాత కథ అది చదువుకోవాలి. అక్షింతలు పట్టుకొని కథ చదువుకొని అవి మన నెత్తి మీద దేవుడి మీద వేసుకొని తర్వాత ఇంట్లో వాళ్ళ మీద కూడా అందరికీ ఆశీర్వాదనం చేయండి. తర్వాత ఈ పిండి దీపాలు ఉన్నాయి కదా, అవి వెంకటేశ్వర స్వామిని తలుచుకొని అన్నీ కూడా వెలిగించుకోండి. నమో వెంకటేశాయ, గోవింద అనుకుంటూ వెంకటేశ్వర స్వామిని మనసులో తలుచుకొని పిండి దీపాలన్నీ వెలిగించుకోండి. తర్వాత నేను పంచాహారతి ఇచ్చుకున్నానండి, ఎందుకంటే బొడ్డొత్తులు ఉంటాయి కదా, ఆవు నెత్తిలో తడిపి పంచాహారతి లాస్ట్ వీక్ కదా ఇవన్నీ అర్పించుకున్నాను. తర్వాత 8 మందిని పిలుచుకుని తాంబూలాలకు అన్నిటికీ కూడా పసుపు, కుంకుమ అన్నీ. ఓం నమో వెంకటేశాయ. సప్త శనివార వ్రతం 8వ వారం కంప్లీట్ అయిపోయిందండి. ఈ రోజుతోటి మొత్తం వెంకటేశ్వర స్వామి ప్రతి వారం నేను చాలా సంతోషంగా చేసుకున్నాను. ఈ వారంతో కంప్లీట్ అయిపోయింది. ఇవాళ 8వ వారము. ఉద్యాపన అన్నీ కూడా అయిపోయినాయి. చాలా సంతోషంగా ఉందండి. మీరు కూడా ఇలాంటి పూజలు చేసుకొని మీ కోరికలన్నీ నెరవేర్చుకుని మీరు సంతోషంగా ఉంటారు, ఆయురారోగ్యాలతో ఉంటారని నేను మనసారా కోరుకుంటున్నానండి. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.